ఇప్పుడు ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీసే దమ్మున్న జగన్ గాడు ఇంత మంచి సినిమాలు తీసే దమ్ముండే నాకు ఇస్మార్ట్ శంకర్ చూసిన తర్వాత ఇట్లా ఏమనిపించిందంటే ఇంత మంచి మంచి సినిమాలు చూసే దమ్ముండే ఉరి జగన్ గాడు అంత బాడుకోలేక ఏం సినిమాలు తీస్తున్నాడు ఆయన రోజులు ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మీరు ఆదరించేది కూడా సినిమా సినిమా సినిమా. రేపు డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది, బుకింగ్ కూడా ఓపెన్ అయింది. గుర్తు చేద్దాం వీడియో చేశా. లవ్ యూ ఆల్. మిస్టర్ బచ్చన్ చూసినా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిన బచ్చా గాడు మిస్టర్ బచ్చన్ చూస్తే నాటి బుడ్డగాడు చూడొద్దా. బుడ్డా హోగా తేరా బాప్ అమితాబ్ బచ్చన్ సినిమా. ఆ బచ్చన్ అభిమాని చేసిండు, రచ్చ చేసిండు, ఎంటర్టైన్మెంట్ అనేది కిర్రాకున్నది. ఈ రోజు చూసిన సినిమా స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ ఖతర్నాక్ ఉంది. బీజిఎం హైలైట్, లాస్ట్కి వచ్చే క్లైమాక్స్ హైలైట్. శివుడి లింగం చూపిస్తారు, ఖతర్నాక్ అనిపిస్తుంది. శివలింగం చూపిస్తే ఒక ఊపొస్తారు అనమాట. భక్తితో కూడితే ఎదురుగా ఉన్న విలను శత్రువు అయితే వాడిని త్రిశూలంతో పొడుస్తుంటే వాని గుండె బయటికి వెళ్తే నాయన కిర్రాకు. తెలంగాణ యాసలో తెలంగాణ డైలాగ్ కొట్టుకుంటూ కిర్రాక్ చేసిండు. నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, మర్చిపోయినా నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అనే డైలాగ్ నేనే కొడుతున్నా. ఇంత ఊపుతో సో యువత ఎట్లా ఉంటారో చూసుకోండి. వన్ మ్యాన్ ఆర్మీ. పూరి ఎక్కడికి పోలే, మన మధ్యలో ఉన్నాడు, ఖతర్నాక్ సినిమాలు తీస్తున్నాడు. చార్మి కౌర్తో కలిసి ఇట్లనే ఉండండి, మీ జోడికి ఇట్లనే కలిసి ఉండాలి. మీరు ఏమన్నా చేసుకోండి, తిట్లనే తినండి, ట్రోలర్స్తో ట్రోలింగ్ అనే చేసుకోండి. మంచి సినిమా మాకైతే పడ్డది. లైగర్తో బాధపడటం కానీ ఈ సినిమాతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అనిపించింది, మంచి మూవీ. సాంగ్స్ భయ సినిమా చూస్తున్నంత ఊపు వస్తుంది, వస్తుంది, కేక పుట్టిస్తాం. సినిమా చూసిన తర్వాత మనకు అనవసరం. సినిమా చూసినామా, రివ్యూ చేసినా, మూసుకొని దొబ్బేసినామా, ఇట్లనే ఉండాలి. బయటికి పోయి ట్రోలింగ్ మొదలు పెడితే కొడక కింద పాము పెట్టి పిన్ను బీకి గాల్లో లేపడితే ఇంకా ఇటువంటి డైలాగుల్ని రచ్చ రచ్చ చేస్తాడు. ఇక పూరి గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదు. మసాలా పూరీలు తయారు చేస్తున్నాడు, వెయిట్ చేయండి. పార్ట్ 3 కూడా రావాలని కోరుకుంటున్నా. గదే చెప్తున్నాగా, ఉల్లిగడ్డ బాంబు పెడతా కింద పిన్నుడ బిక్తా. ఏదో ఒరిజినల్ బాంబు లేదు, నేను ఉల్లిగడ్డ బాంబు పెట్టి కింద పిన్నుడ బిక్తా. గాల్లో లేచి ఐమాక్స్ అద్దాల మీద పడాలి కొడుకులు. ఒక్కొక్కడు వచ్చి గల్లీలో డైలాగులు కొడితే ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే ఆడ సంజయ్ దత్ కూడా ఉన్నాడు. గల్లీ డైలాగులు ఏ రేంజ్ లో పోతే నార్త్ ఇండియా మొత్తం వినపడతాయి, సంజయ్ దత్ ఉన్నాడు కాబట్టి. సో సినిమాకి భయ్యా పూరి ఎక్కడికి పోలేదు, రామ్ పోతినేని ఎక్కడికి పోలేదు, అందరు సినిమాలో ఉన్నారు. పర్ఫెక్ట్ చేసారు. మధ్య మధ్యలో పూరి కూడా కనపడతాడు, మస్తు అనిపించేస్తుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. పూరి నిజంగా ప్రతి సినిమాలో ఒక ముక్కలో ఒక డైలాగ్ అని కొట్టుకుంటూ కనపడాలి. కాక కిర్రాక చేసినాం, మస్తున్నది మూవీ. ప్రతి ఒక్కరు చూడాలి భయ్య. హీరోయిన్ అలా ఆలీ గారి పదవులు కొంచెం తక్కువ అయినా కానీ జస్ట్ అప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. లిప్ లాక్లు యువత మీకు లిప్ లాక్ 3+ అయితే నేను ఇస్తాను. మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ కంటే 1000 times బెటర్ అన్న. లైగర్ తోటి ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అందులో మైక్ టైసన్ గాని ఎట్లయితే ఇన్సల్ట్ చేసిండ్రో దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారిని మంచి ఈక్వల్ రోల్ ఇచ్చేసి రెస్పెక్ట్ ఇచ్చిర్రు. లాస్ట్ కి ఆయన ఏం చేసిర్రు అది మాత్రం మంచిగా ఉన్నది. క్లైమాక్స్ మాత్రము మూవీ మాత్రము పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ లోనే ఉంటది. ప్రతి ఒక్క ఆడియన్ ఎవ్వరు పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఎవరు డిసప్పాయింట్ గారు. రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, మళ్ళీ మణి శర్మ గారు 100 times 100% ఇస్తారు ప్రతి ఒక్క మూవీకి. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఏమింగ్ చేసి ఇచ్చారు 1000 times బెటర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన సాంగ్స్ అని ఇచ్చారు. మూవీ మాత్రం కంప్లీట్ అందరు ఎంజాయ్ చేసేది మూవీ. అసలు పూరి గారు ఫ్లేవర్ మాత్రం ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ వచ్చి వీకెండ్ థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా డబల్ స్మార్ట్. నిన్నైతే కొంచెం డిసప్పాయింట్ అయినాము. ఈ రోజు మాత్రం అసలు డిసప్పాయింట్ కాలే, హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. కంపల్సరీ వచ్చి డబల్ స్మార్ట్ శంకర్ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.